హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విద్యా టీవీ. రైట్, కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు కమెంట్ బాక్స్లో. ఆ క్వశ్చన్స్ ఏంటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద లాస్ట్ డేట్ అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ అని అంటున్నాడు. క్లియర్గా మనకి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. రిగార్డింగ్ సెంట్రలైజ్డ్ అప్రెంటిస్షిప్ జాబ్ ఫేర్ టు బి హెల్డ్ ఆన్ 9th and 10th 12th అంటే ఆ లోపు మనం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, వాట్ ఈస్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని కూడా అడుగుతున్నారు. అండ్ దానికన్నా ముందు హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అంటే క్లియర్గా ఇచ్చారు. లాస్ట్ 3 years అంటే గ్రాడ్యుయేషన్ అండ్ డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు. ఇప్పుడు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇస్ 2019, 2020, 2021. సో ఈ పర్టికులర్ 3 years వాళ్ళే ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ ఫర్ దిస్ అప్రెంటిస్షిప్, ఐదర్ గ్రాడ్యుయేషన్ ఆర్ టెక్నీషియన్ ఆర్ డిప్లొమా ఇంజనీరింగ్ ట్రైనీ. అండ్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది వెన్ వీఆర్ సపోజ్ టు కమ్. ఆన్ 9th of December we have from 9 to 5 engineering graduates, EEE, ECE, CSE, IT, and engineering graduates, mechanical, civil and mining. Okay, and on 10th it is on 9th it is EEE, ECE, CSE and IT. On 9th engineering graduates EEE, ECE and CSE, whereas on 10th it is engineering graduates as well as diploma holders, mechanical, civil, mining and EEE, mechanical, civil and mining diploma holders. So these are the dates. 9th and 12th నాడు జాబ్ ఫేర్ అనేది వేర్ ఇట్ ఈస్ బీయింగ్ కండక్టెడ్. అది ఇంకొకటి ఉంది, అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్ 9th and 12th. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు హౌ యు ఆర్ సపోజ్ టు అప్లై, రైట్. అండ్ at government on 9th and 12th, the candidates seeking అంటే ఎవరైతే అప్రెంటిస్షిప్కి అప్లై చేయాలనుకుంటున్నారో they have to first register themselves in SSCL, need to register in the website portal mhrdnates.gov.in అనే వెబ్సైట్లో మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. దాని తర్వాత సింగరేణి కాలేజ్ అప్రెంటిస్షిప్ వెబ్సైట్లో కూడా మనం నేమ్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. అంటే ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఫర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ద వెబ్ పోర్టల్ విల్ బి కెప్ట్ ఓపెన్ ఫ్రమ్ 1st December to 10th up to 5 PM. Okay, from registration process will be kept open to from 1st December to 10th December. Printout of the SSCL portal generated application along with one set of Xerox copies of all the educational certificates, Aadhaar card, caste certificates, NATS, enrollment form and 2 number of passport size photographs చూడండి can be submitted at any area of MVTC during the above dates or in the centralized apprenticeship జాబ్ ఫేర్ అట్ హైదరాబాద్. సో మీరు ఎంవిటీసీలో అయినా సబ్మిట్ చేయొచ్చు, అదర్వైజ్ జాబ్ ఫేర్ ఏదైతే హైదరాబాద్లో జాబ్ ఫేర్ ఉందో అక్కడ కూడా సబ్మిట్ చేయవచ్చు. ఈ 2 ప్లేస్లో మీకు ఏది అనుకూలంగా ఉందో దాన్ని బట్టి మీరు ఈ అప్లికేషన్స్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఉన్నాయో అవి అప్లై చేయొచ్చు. క్లియర్గా ఇచ్చారు. రైట్, కెన్ బి సబ్మిటెడ్ అట్ ఎనీ ఏరియా MVTC డ్యూరింగ్ ద అబౌవ్ డేట్స్ ఆర్ ఇన్ సెంట్రలైజ్డ్ అప్రెంటిస్షిప్ జాబ్ ఫేర్ అట్ హైదరాబాద్. Okay, selection will be based on inter-seniority with reference to the year of passing and merit in the respective year, and priority will be given to the PAF, PDF candidates and employees children. Further reservation will be followed as per the extent policy. Okay, రైట్. ఇక్కడ PAF అంటే ఏంటి అని అడుగుతున్నారు. PAF అండ్ PDF అంటే ఏంటి అని అడుగుతున్నారు. PAF అంటే ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్, ఆన్ PDF అంటే ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్. అంటే అర్థం ఏంటంటే PAF అంటే
ఒకవేళ మీ అగ్రికల్చరల్ ల్యాండ్ కానివ్వండి, మీరున్న స్థలం కానివ్వండి, ఈ కోల్ మైన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఈ కోల్ మైన్స్ వల్ల వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగి ఉంటే అది ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్. అంటే అది వదిలేసి వాళ్ళకి ఇవ్వడం జరగడం దాన్ని ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అంటే. ప్రాజెక్ట్ డిస్ప్లేస్ ఫ్యామిలీస్ అంటే పూర్తిగా అంటే ఎక్కడైతే ఇప్పుడు ఓపెన్ కాస్ట్లు చేయడం వల్ల మీరు ఉండే స్థలంలో ఓపెన్ కాస్ట్లు కానీ ఏదైనా మైనింగ్ వర్క్ జరుగుంటే మీరు అక్కడ నుంచి మూవ్ అవ్వడం జరుగుంటే అది ప్రాజెక్ట్ డిస్ప్లేస్ ఫ్యామిలీ అంటారు. సో వీళ్ళకి కూడా ప్రిఫరెన్స్ మెయిన్ ఉంటుంది. ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అండ్ ప్రాజెక్ట్ డిస్ప్లేస్ ఫ్యామిలీస్ అండ్ ఎంప్లాయీ చిల్డ్రన్ వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ యు ఆర్ సపోజ్ టు అరేంజ్. అంటే దీస్ ఆర్ ద డౌట్స్. ఈ డౌట్స్ అయితే నన్ను అడిగారు. సో అండ్ ఇంకొకటి, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ అప్రెంటిషిప్స్? దెర్ ఆర్ మెనీ యూజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్లో కానివ్వండి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కంపల్సరీ అక్కడ ప్రాసెస్ ఏంటో మీకు తెలుస్తుంది. మీకు అంటే యాక్చువల్గా మైనింగ్లో ఏం జరుగుతుంది అన్ని మెషినరీస్ పైన మీకు అవగాహన ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద మైన్స్, వాటి క్యాల్కులేషన్స్ ఏంటి అన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ కంపల్సరీ అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కడైనా గవర్నమెంట్ జాబ్స్లో కానివ్వండి అప్రెంటిషిప్ చేసి ఉంటే ఏదైనా ప్రైవేట్ సెక్టర్లో కానివ్వండి గవర్నమెంట్ సెక్టర్లో కానివ్వండి మీకు ప్రిఫరెన్స్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి ఒక ఆల్మోస్ట్ లైక్ ఆన్ డ్యూటీ. సో మీరు అన్నీ నేర్చుకొని ఉంటారు కాబట్టి మీకు కంపల్సరీ అవకాశం అయితే అంటే ఛాన్సెస్ ఆర్ మోర్. ఓకే, మీరు ఏదైనా జాబ్ అప్లికేషన్ చేస్తే ఫ్రెషర్స్ కన్నా అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో గో ఫర్ ఇట్, యూ అప్లై ఫర్ ఇట్, కంపల్సరీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. అండ్ క్లియర్గా ఇచ్చారు 9th and 10th అట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మాసబ్ ట్యాంక్ హైదరాబాద్ దగ్గర మీకు టు ఎనేబుల్ దెమ్ as బెస్ట్ ఆపర్చునిటీస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ అప్రెంటిషిప్. సో ఈ పర్టికులర్ డేట్స్లో వీ హ్యావ్ ద జాబ్ ఫేర్. ఓకే, సో దానికి వెళ్ళాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్. ఈ 2 పోర్టల్స్లో జాబ్ పోర్టల్స్లో mhrd.net.gov.in అండ్ sslmines.com apprenticeship పోర్టల్లో యూ హ్యావ్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్. రిజిస్టర్ చేసి వాళ్ళు లిస్ట్ ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నావో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఎడ్యుకేషనల్ రిజర్వేషన్, ఆధార్ కార్డ్ ఇవన్నీ. అండ్ ఇన్ కేస్ ఆఫ్ పీడిఎఫ్ అండ్ పిఎఫ్ దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. చూడండి ఎంహెచ్ఆర్డి నుంచి రిజిస్ట్రేషన్ లెటర్ కంపల్సరీ. సో ఈ 2 వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అయితేనే యూ విల్ బీ ఎలిజిబుల్. సో ఫస్ట్ ఇది రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని ఇంకా టైం ఉంది కాబట్టి మీకు వీలైతే యూ అప్లికేషన్ షుడ్ బి సెంట్ బై ఎస్టెస్ డిపార్ట్మెంట్ టు ఏరియా ఆఫ్ ఎంవిటీసీ. ఒకవేళ ఇఫ్ యూఆర్ ప్రాజెక్ట్ డిస్ప్లే ఫ్యామిలీ ఆర్ ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళైతే. ఓకే, సో దీస్ ఆర్ దట్ వేరియస్ డౌట్స్. కొంతమంది అడిగిన డౌట్స్కి ఐ థింక్ యూ గాట్ ద ఆన్సర్. సో క్లియర్గా ఇచ్చారు. వన్ అగైన్ ఐమ్ టెలింగ్, దీనికి సంబంధించిన లింక్ కూడా పెడతాను. అప్లికేషన్ ఇదేంటి మన ఈ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ క్లియర్గా ఇచ్చారు. సైజ్ కెన్ బి సబ్మిటెడ్ at any area MVTC during the above dates or in the Central Apprenticeship Job Fair at Hyderabad. సో ఈ రెండిట్లో సబ్మిట్ చేయండి. ఏమవుతుంది అక్కడ వెళ్ళండి, సబ్మిట్ చేశాక మళ్ళీ ఒకసారి మీరు వెళ్తే బాగుంటుందనే ఉద్దేశం. యూ జస్ట్ గో త్రూ ద పీడిఎఫ్ వాట్ ఎవర్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్ ద వీడియో. ఈ పీడిఎఫ్లో మీకు అన్నీ క్లియర్గా ఉన్నాయి. జస్ట్ గో త్రూ దెమ్. ఇంకా అప్లై చేయండి వాళ్ళు. గో ఫర్ ఇట్, అప్లై చేయండి కంపల్సరీ. ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. జస్ట్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. రైట్, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.